హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ప్రియా విత్ మామ్. ఈరోజు మీకు నేను వెజిటేబుల్ జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకు కావాల్సిన పదార్థాల్లో బీట్రూట్, టమాటో, 2 క్యారెట్ ముక్కలు, ఒక హాఫ్ కీరా ముక్క, పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే ఒక చిన్న అల్లం ముక్క. వీటన్నిటిని ఇప్పుడు స్లైసెస్గా మనం చేసుకుందాము. స్లైసెస్గా చేసుకునేటప్పుడు వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటో కూడా చూద్దాము. బీట్రూట్ వల్ల మన ఉపయోగాలు ఏంటున్నాయంటే, మెయిన్లీ రక్తహీనతకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ బీట్రూట్ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్లడ్లో హెమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతుంది. అదేవిధంగా పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది హై బీపీతో బాధపడే వాళ్ళకి హై బీపీని అదుపులో ఉంచడానికి, అదేవిధంగా కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ క్యారెట్ విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉండటం వల్ల ఇది కంటి చూపుకి మెరుగుపరుస్తుంది. అదేవిధంగా దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫైబర్సు మన బాడీని, స్కిన్ని, అదేవిధంగా లంగ్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ టమాటా, మనం రెగ్యులర్గా వాడే వెజిటేబుల్స్లో టమాటా ముఖ్య పాత్ర వహిస్తుంది కదా. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ నిరోధకంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కీరాలో మెగ్నీషియము, జింకు, ఫాస్ఫరస్, ఐరన్ అనే పోషకాలు చాలా ఉన్నాయి. దీనివల్ల కిడ్నీలో రాళ్ళు కరగడానికి, వేడిని తగ్గించడానికి, కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచడానికి కీరా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ వేసుకుందామండి. గ్రైండ్ చేసేసుకొని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ముందు క్యారెట్ వేసుకుంటున్నాను, తర్వాత బీట్రూట్ వేస్తున్నాను, తర్వాత వచ్చేసేసి కీరా, అదేవిధంగా కొబ్బరి ముక్కలు, చిన్న అల్లం ముక్కను కూడా నేను యాడ్ చేస్తున్నాను. మనం ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్, టమాటో, కీరా, కొబ్బరి, అలాగే అల్లం ముక్కల్ని అన్నిటినీ కలిపి మనం మిక్సీ చేసుకుంటే ఈ విధంగా పేస్ట్ లాగా తయారవుతుందండి. ఈ విధంగా డైరెక్ట్గా మనం తీసుకోకుండా ఒకటి తెల్లటి పల్చటి కాటన్ క్లాత్ని తీసుకొని దాంట్లో దీన్ని మొత్తాన్ని వడబోసుకుంటే మనకి ఒక జ్యూస్ లాగా వస్తుందన్నమాట. అది మనకి ఈ డైరెక్ట్గా తాగడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ కంటెంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు కొంచెం లూజ్గా అవుతుంది. కాబట్టి అవి యాడ్ చేసుకున్న తర్వాత ఆ రసం అనేది మనకి చక్కగా కిందకి దిగిపోతుంది ఆ కాటన్ క్లాత్లో నుంచి. ఆ కాటన్ క్లాత్ని చక్కగా బ్లెండ్ చేసేసుకొని మనం జ్యూస్ లాగా మనం ఇలా విధంగా పిండుకుంటే చక్కగా మంచి రెడ్డిష్ కలర్లో మనకి జ్యూస్ అనేది తయారవుతుంది. ఈ జ్యూస్ని మనం రోజు కనుక తీసుకుంటే మనకి ఎంతో హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నిటికీ, మెయిన్లీ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కానీ, ఊబకాయ సమస్యలతో బాధపడే వాళ్ళకి కానీ ఇది మంచి అని చెప్పుకోవాలి. బాగా ఉపయోగకారంగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే విటమిన్ ఏ కానీ, కాపర్ కానీ, మెగ్నీషియం కానీ, జింక్ కానీ, విటమిన్ సి కానీ, యాంటీ బ్యాక్టీరియల్, అలాగే యాంటీ ఫంగల్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అసలు ఈ జ్యూస్లో ఏమీ లేవని చెప్పడానికి లేదు. అన్ని రకాల పోషకాలు కలిగిన ఈ యొక్క జ్యూస్ని మనం ఎవ్రీడే మార్నింగ్ కనుక తీసుకుంటే మనం అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదని చెప్పచ్చు. మంచిగా రక్తం వృద్ధి చెందడానికి కానీ, రక్తహీనతను తగ్గించడానికి కానీ, హై బీపీని తగ్గించడానికి కానీ ఇది బాగా ఉపయోగపడుతుందని దీనిని రోజు రెగ్యులర్గా నేను వాడుతున్నాను. మీరు కూడా వాడి అనేక పోషక విలువల్ని మీరు కూడా పెంచుకుంటారని ఆశిస్తున్నాను. ఇదండి ఈరోజు మనం చూసిన వెజిటేబుల్ జ్యూస్. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వెజిటేబుల్ జ్యూస్ అనేది అందరికీ హెల్త్ బెనిఫిట్గా మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను ముందు చేసిన హెల్త్ బెనిఫిట్స్ వీడియో కూడా చూడండి. అవన్నీ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.